గివ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్. అద్దరిపోయింది. సూపర్. థ్యాంక్ యూ. అద్దరిపోయింది ప్రాన్ కర్రీ. సూపర్ సే ఊపరా? సూపర్ సే ఊపర్ సే ఊపర్. సబ్స్క్రైబర్స్ మీరు ఆలోచిస్తుండొచ్చు ఎంత చేస్తున్నాడో ప్రాన్స్ ఇన్ ఆనియన్స్ కట్ చేస్తున్నాడని. నేను చేసే 600 grams ప్రాన్సే, కానీ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది, టేస్ట్ కూడా దానికి తగ్గట్టు బాగా టేస్ట్గా ఉంటుంది. సో ఇన్ని వేయకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 5-6 ఆనియన్స్ అయితే వేస్తాం. కానీ కొందరు చెప్తున్నారు కొందరికి ఇష్టం ఉండదు, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే అది కర్రీ స్వీట్ టేస్ట్ వస్తుంది, అంత బాగుండదు, ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదు అని కూడా చెప్తున్నారు యూట్యూబ్లో కొందరు. నాకు ఆ స్వీట్ టేస్ట్ ఇష్టం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేస్తాను. నీకు ఎట్లా స్వీట్గా ఉంటే ఇష్టం కదా, ఏదైనా కర్రీలో చక్కెర అది వేస్తే బాగా ఇష్టం. కానీ ఇంకోటి గ్రేవీ కూడా ఎక్కువ రావాలి అంటే ఆనియన్స్ ఎక్కువ వేయాల్సిందే, ఎందుకంటే ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, అది కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి ఎలాగో గ్రేవీ లాగా అవుతుంది. బట్ కొంచెం మంచి టేస్ట్ గ్రేవీ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువనే పడాలి, అప్పుడే టేస్ట్ పడుతుంది. ఓకే ఓకే. సో ఆనియన్స్ దగ్గర కకృతి పడదు, బాగా మనస్ఫూర్తిగా వేసుకోండి. కొందరికి ఆనియన్స్ అదే స్వీట్ టేస్ట్ ఇష్టం ఉండదు కదా, వాళ్ళు తక్కువ వేసుకుంటారు. కారం ఎక్కువ వేసుకోమని. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొందరు ఇది జీడిపప్పుల పేస్టు, బాదం పప్పుల పేస్ట్ అవి కూడా వేసుకుంటుంటారు. కొబ్బరి మళ్ళీ గసగసాలు అవన్నీ వేసుకుంటుంటారు. అవి వేసినా స్వీట్ టేస్టే వస్తుంది, వేసుకుంటుంటారు గ్రేవీ ఎక్కువ కావాలంటే. స్వీట్ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ యాక్చువల్లీ. కొందరు గ్రేవీ లేకుండా ఉట్టి నీళ్ళుగా కూడా చేస్తారు పులుసు, అది ఉట్టి నీళ్ళుగా ఉంటుంది కూర అని చేస్తారు. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉట్టి ముక్కలు, పులుసు ఏమో అంటే అదే గ్రేవీ ఏమో నీళ్ళుగా ఉంటుంది. ఆనియన్స్ కూడా చూసుకొని కట్ చేసుకోండి, మొత్తం బాగుందిలే అనుకొని కట్ చేయకండి. ఇట్లా మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేట్లు ఉంటుంది, దాన్ని తీసేయాలి. నీట్గా చేసుకోండి. 5-star హోటల్స్కి బయట హోటల్స్కి ఇదే డిఫరెన్స్, కొంచెం పాడినా కానీ తీసేసి బాగా ఫ్రెష్గా చేసుకుంటారు. మనం ఇంట్లో 5-star హోటల్ లాగా చేసుకుంటాం కాబట్టి ఆ ఫీల్ రావాలంటే కూడా ఇట్లా నీట్గా చేసుకోవాలి. బాగా కడగండి, ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది ఆనియన్స్కి. వాటన్నిటిని బోర్ వాటర్తో ఒకసారి కడిగి మళ్ళీ డ్రింకింగ్ వాటర్తో ఒకసారి కడుక్కుంటే మంచిది. ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నా, నేను ఏమన్నా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాను అని కాదు. మా ఇంట్లో ఒక మాస్టర్ షెఫ్ ఉంటుంది, మా అమ్మ, ఆమె నేర్పించింది. నేను కూడా అన్నీ బాగా కడిగే చేస్తూ ఉంటా, వెజిటబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఏదైనా. ఇంకా ఏది కట్ చేసినా మళ్ళీ చేతులు కూడా కడుక్కుంటుంటా. మళ్ళీ ఉట్టి ఆనియన్స్ కట్ చేసినా కానీ మళ్ళీ చేతులు కడుక్కొని డబ్బా ముట్టుకుంటా, ఏదైనా డబ్బా. కొందరిని చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో, నాన్ వెజ్ ముట్టుకొని కూడా మళ్ళీ అన్ని డబ్బాలు ముట్టుకుంటుంటారు, అన్ని గిన్నెలు, అన్ని స్పూన్లు, అన్ని గరిటెలు, అన్ని పసుపు డబ్బా, కారం డబ్బా ఆ చేతులతోనే ముట్టుకుంటుంటారు కడుక్కోకుండా. మనం డబ్బాలు ప్రతిరోజు ఏం కడగం కదా, ఆ డబ్బా ముట్టుకుంటే అది నీసువాసన వస్తుంది కదా, డబ్బాలు రోజేం కడగం కదా. నేను చేతులు నాన్ వెజ్ ముట్టుకుంటే మాత్రం బాగా డెట్టాలతో చేతులు కడుక్కొనే వేరేవి ముట్టుకుంటా. ఇంకా ఆనియన్స్ వెజిటబుల్స్ అయితే ఉట్టి నీళ్ళతో చేతులు కడుక్కుంటా. కొత్తిమీర, కరివేపాకు ఏది ముట్టుకున్నా కానీ చేతులు కడుక్కొనే వేరే డబ్బాలు ముట్టుకుంటుంటా. ఇంకా దీనికే వీడియో అంతా అయిపోతుందేమో టైం మనం వంట కంటే. ఇప్పుడు ఇంకా వంట చేసేటప్పుడు చూపిస్తా. ఇంకా ఫ్రెండ్స్, ఇవి ప్రాన్స్. దీంట్లో బాగా క్లీన్ చేసి ఇచ్చిండు, అంటే పైన తల, తోక అన్నీ తీసి ఇచ్చిండు. కానీ ప్రాన్స్ మధ్యలో ఒక చిన్న సన్నటి నరం ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్, అది నరం కూడా కాదు. దాన్ని క్లీన్ చేసుకుందాం ఫస్ట్. సరే చేసేసా. ఇంకా ఊరికే చెక్ చేసుకో, దీనికి ఉంది. ఇట్లా పైన చూస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కసారి తెగిపోతూ ఉంటుంది తీసేటప్పుడు. ఈ పేపర్కి రాసేసి, న్యూస్ పేపర్కి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లా చేత్తో ఇట్లా అంటే పోదు, అతుక్కొని ఉంటుంది.
ఆ పేపర్కి రాస్తే పోతుంది. ఎక్కువ లేదులే కదా, అందుకే వాడు ఉండదనేమో చెప్పిండు. అదే తల తీసేటప్పుడు వచ్చేస్తుంది మ్యాక్సిమం. దీనికి కూడా లేదు, కొన్నిటి అది దీనికి ఉంది. తీసినట్టువన్నీ ఒకటి దాంట్లో వేసుకో, మళ్ళీ నీకు తెలియదు, కన్ఫ్యూజన్ వస్తుంది. చూడండి ఇదిగో అట్లాంటివన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేవి. తీసినట్టువి ఒక బౌల్ ఇస్తే అందులో వేసుకో. మళ్ళీ ఏది తీసినావో ఏది తెలియదో తెలీదు. ఓకే ఓకే. కళాయి పెట్టినావో, కళాయి పెట్టి ఆన్ చేసినా కూడా ఇప్పుడు కళాయి కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకొని, అది కూడా వేడెక్కినాక ఆనియన్స్ వేసుకుందాం. అది చూపిస్తావు కదా, ఏం చెప్పనవసరం. ఎంత వేసినావు? 3 to 4 tablespoons. ఓకే, కాదులే ఇంకొంచెం తక్కువ, 2 tablespoons. రైస్కి పెట్టేసినాం. ఓకే, నూనె ఒక 1 minute వేడెక్కుతుంది. నూనె కూడా వేడెక్కింది, ఆనియన్స్ వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేసుకుందాం. స్లోగా వేసుకోవాలి, ఇలాంటి ఆయిల్ చిందుతుంది. అన్నీ ఒకసారి తోసేస్తే అట్లా చేత్తో తోసేస్తే. తోస్తాను. 6 ఆనియన్స్ కదా, సన్నగా పొడవుగా కట్ చేసి. 7th చిన్న ఆనియన్. 7 ఆనియన్స్. గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చాలా టైం పడుతుంది ఇది ఫ్రై కావడానికి. హై ఫ్లేమ్లో మాడిపోతుంది. కలబెట్టుకుంటూ ఉండాలి. అదే కొంచెము హై సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి అని చెప్తాను. వద్దులే, మనకు తొందర ఏముంది. అన్నం అవుతుంది, రైస్ అవుతా ఉంది. నాకు కొంచెం రైస్ కుక్కర్లో చేయొచ్చు కదా. చేస్తాను. ఓకే, ఆనియన్స్ కూడా బాగా అవుతుంది. ఆయిల్ బాగా కరెక్ట్గా సరిపోయింది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కూడా కాదు, బ్రౌన్ ఎంత ఎక్కువైతే అంత టేస్ట్ పెరుగుతుంది. అదే ఆనియన్స్లో ఉండే స్వీట్నెస్ బయటకు వస్తుంది. కానీ మరీ ఎక్కువ మాడగొట్టుకోకూడదు ఆనియన్స్ని, అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే ఓకే, నీకు కాదు సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఓకే అన్నారు. సబ్స్క్రైబర్లకు కూడా అందరికీ బాగా వస్తాయి వంటలు. అవునా సబ్స్క్రైబర్స్? కమెంట్ చేయండి అయితే, మీకు ఈ వంటలు బాగా వస్తాయి అంటే. అవి చేయకుండా వేరే వస్తాయి, ఊరికే టైం పాస్కి చూస్తారు అందరూ. అందరికీ అన్ని వంటలు వస్తాయి. అవునా? నువ్వు చెప్తే నమ్ముతాను. నేను నార్మల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది చేసే విధానం. ఎవరికి టేస్ట్కి తగినట్టు వాళ్ళు చేసుకుంటుంటారు. అందరికీ అన్నీ వస్తాయి, కానీ వేరే వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దామని చూస్తుంటారు. వాళ్ళ స్టైల్ ఎట్లుంటుందో, వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారో, ఎట్లా వస్తుందో. మనం ఒక రకం చేస్తాం కదా, వేరే వాళ్ళు ఎట్లా చేస్తారని చూస్తుంటారు. ఎందుకంటే నేను అట్లనే చూస్తుంటా వేరే వాళ్ళ వంటలు. నాకు అన్నీ వచ్చినా కానీ కాఫీ సెట్ చేసుకుంటా చేద్దాం. వేరే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళే ఏమేమి వేస్తున్నారు, ఎట్లా చేస్తారు అనుకుంటా చేస్తాం. బాగా వంటలు వచ్చిన వాళ్ళు అట్లా చూస్తారేమో. మనం ఇట్లా చేస్తాం కదా, వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు అని వాళ్ళు చూస్తుంటారు. సరిగా వంటలు రాని వాళ్ళు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు చేసినట్టు చేస్తే బాగా వస్తుంది వంట అని అట్లా కూడా చూసేటోళ్ళు ఉంటారు. అన్ని రకాల మనుషులు ఉంటారు.
అవును కరెక్ట్. నువ్వు ఎక్స్పర్ట్ కాబట్టి వీళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు ఎట్లా చేస్తారు చూస్తా చేస్తాను. కానీ నేను ఇది కోకోనట్ మిల్క్ వేసి ఎప్పుడు చేయలే. కోకోనట్ మిల్క్ అనేది లాస్ట్లో వేసుకోవాలి అంతే, అదేమి పెద్ద సీక్రెట్ ఏం కాదు. అది వేసుకుంటే కోకోనట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని అందులో పెట్టుకోవాలి గరిట, ఒక ప్లేట్ పెట్టుకో. అది స్పూన్ రెస్ట్ అన్నమాట, గరిట రెస్ట్. స్పూన్ రెస్ట్ అని దొరుకుతుండే ఇప్పుడు కొన్ని, అది మనము వేయించినాక అది పెట్టుకోవడానికి. అది నేను కొనలే ఇంకా, త్వరలోనే కొన్నాం. ఇప్పుడు నేనైతే ఎప్పుడు ప్లేట్ పెట్టుకుంటా, ప్లేట్లో పెట్టుకుంటుంటా, ఒక ప్లేట్ పెట్టి. సబ్స్క్రైబర్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుతుందంటే, మా స్టైల్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ చూపించి అందరితో సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ చూపించండి కూడా, స్ప్రెడ్ చేయండి వీడియోని. ఎందుకంటే వ్యూస్ రావడంలా అని కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది, ఎందుకు చేస్తున్నాం ఈ వీడియోస్ అవన్నీ అని. ఎంత డిసప్పాయింట్ అయినా కానీ మేమైతే చేస్తూనే ఉంటాం, అది మా స్టైల్. కానీ మీరు వ్యూస్ కూడా ఎక్కువ తీసుకొస్తే మీ కొత్త కొత్త వంటలు మంచి స్పూన్ రెస్ట్ మీద పెట్టి అట్లా చేస్తాం. అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి కదా, దానికి మోటివేటింగ్ ఉంటుంది. అంతేనమ్మా? అంతే, కరెక్ట్గా చెప్పినా. ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాం, కానీ మీరు చూస్తున్నారని తెలిస్తే ఇంకా బాగా ఇన్వెస్ట్ చేసి చేస్తాం. టైం కానీ, ఎఫర్ట్ కానీ, డబ్బులు కానీ. ఎవరు చూడడం లేదులే అంటే అట్లా అట్లా చేద్దాంలే, ఊరికనే పెడదాం అన్నట్టు ఉంటుంది. ఇవి ఆనియన్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ పెడితే పక్కనే అవుతుంది. అది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినావు కదా, హై మీడియంలో. లేకుంటే చాలా గంటలు అవుతుంది. హైలో పెట్టుకొని చేస్తే తొందరగా కింద పక్క మాడిపోతుంది, ఆ బ్రౌన్ కలర్ అయిపోతుంది. బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ అయిపోతుంది. కలబెడతా ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఏడైతుంది అది బ్రౌన్ కలర్ అవుతుంది, మళ్ళీ పైన ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఆ పైన పక్క కాల్చాలని చూస్తే కిందనే కాలుతూ ఉంటుంది. కాలడం కాదు, వేగడం. ఎనకు కొంచెం కుకింగ్ தெரியும், அதுக்குதா நீ சொல்லாது. நான் பண்ணிட்டேன். நான் சொல்லுவேன், நீங்க பண்ணு, நான் சொல்லுவேன். తమిళ్ కాబట్టి మలయాళంలో మాట్లాడదాము. మాట్లాడు, వచ్చా మలయాళం? నాకు రాదు. మొన్న మాట్లాడినావు కదా నీ వీడియోలో, ఎంత చాట అదొకటే వస్తుంది. బాగా అవుతున్నావు నేను. మర్చిపోయినా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టమాటాలు కట్ చేస్తున్నావా? ఎన్ని టమాటాలు? 4. చాలు కదా, సరిపోతుంది. నువ్వు కదా చేసేది, తక్కువ కాదు కదా. నువ్వు కదా కుకింగ్ చేసేది. అదే నాకు 4 సరిపోతాయి అనిపిస్తుంది. సరిపోతుంది. ఒక పక్క టొమాటోస్ కట్ చేసుకుంటే ఒక పక్క ఆనియన్స్ కూడా చూసుకోవాలి మాడిపోకుండా. లేకుంటే టొమాటోస్ ఆనియన్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని ప్రిపరేషన్ అంతా చేసేసి డైరెక్ట్ కుకింగ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం మల్టీ టాస్కర్ కాబట్టి ఒక పక్క ఆనియన్స్ ఫ్రై చేస్తా, ఇంకో పక్క ఇట్లా టొమాటో తీసుకొని ఇట్లా కట్ చేసుకుంటాను. బ్రౌన్ కలర్ లేగినాయి కదా, ఇంకా బాగా లైట్ బ్రౌన్ అయింది. చాలంత. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇదే పేషెన్స్ పెట్టుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అని తొందరపడి నెక్స్ట్ ఐటమ్స్ వేసేస్తే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు నెమ్మదిగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కుక్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది.
ఆ టేస్ట్ తోనే మీరు నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని అవును రాహుల్ చెప్పిండు అట్లా చేస్తేనే బాగుంటది అని అట్లా చేసుకుంటారు. మంచి వాసన వస్తుంది. ఇంకొద్దిగా బ్రౌన్ వచ్చే వరకు కొంచెం పర్పుల్ గా కనిపిస్తుంది కదా, అదంతా పోయి ఇంకొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఓకే ఓకే. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని దాన్ని కూడా కుక్ చేసుకుందాం. అది కూడా కొంచెం ఫ్లేవర్ బయటకు వస్తుంది వేయంగానే ఫ్రై చేసేటప్పుడు, మరీ మాడిపోకుండా. అందుకే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏమైనా వేసే ముందు. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది, టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి, బట్ ఆనియన్స్ ఒక టైం పడుతుంది. కాబట్టి ఆనియన్స్ మీద ఎక్కువ టైం పెట్టి ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అది తోక దగ్గర తల దగ్గర కొంచెం కొంచెం బ్రౌన్ అయి ఉంటుంది. అదే అమ్మ చూసి బాగా సరిపోయింది కదా ఇంతసార్లు అని అంటుంది. కానీ అమ్మని మించిన మాస్టర్ షెఫ్ కాబట్టి కొంచెం ఈవెన్గా కుక్ చేస్తుందా నేను. అమ్మ ఇంకా నించండి నవ్వుతుంది. నాన్న ఏమశోక్ అన్నీ వచ్చిందా? అదే నువ్వే అశోక్ రాహుల్ రెండు నువ్వే. ఏం చేస్తుంటావు విజయ? రిలాక్స్ అవుతుంటావా? రాహుల్ వంట చేస్తుంటే, రాహుల్ ప్రాన్ కర్రీ చేస్తుంటే చూస్తుంటా. నువ్వు నేర్పించినావా వాడే నేర్చుకున్నాడా? అమ్మ చేసేటప్పుడు నేను చూసి నేర్చుకున్నా. కొంచెం నేర్చుకున్నాడు. ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసింది, అది కోకోనట్ మిల్క్. అది ఎట్లా ఐడియా వచ్చింది రాహుల్ నీకు? అంటే కేరళ స్టైల్ చేద్దామని అంతా నా ప్రాసెస్ చేసిండు. కోకోనట్ మిల్క్ ఒక్కటే యాడ్ చేసిండు, కేరళ స్టైల్లో చేస్తుంటాడు. రాహుల్ కేరళ స్టైల్ ప్రాన్ కర్రీ చూసినావా ఎప్పుడన్నా? ఏం చూడలే నాన్న, ఊరికే కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే కేరళ స్టైల్ అవుతుంది కదా అని. కోకోనట్ ఆయిల్ కూడా అంటే అఫ్ కోర్స్ చూసిన వేరే యూట్యూబ్ షార్ట్ లో ఒకటి, వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసి ఫ్రై చేసి తర్వాత కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే అది కేరళ స్టైల్ అని అన్నారు. నేను కోకోనట్ ఆయిల్ వేయకుండా నార్మల్ ఆయిల్ తో చేసి కోకోనట్ మిల్క్ అయితే వేస్తాను. మాడిన వాసన వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినా ఒకసారి చూపి, ఇటు వచ్చి చూపి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడే ఫ్రెష్ గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్లీ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. మాస్టర్ షెఫ్ ఓకేనా? ఓకే. ఫస్ట్ బేసిక్ నేను నేర్పించిన బావా, వాడు కొంచెము ఏది ఎక్కువ యాడ్ చేయాలి ఏది తక్కువ యాడ్ చేయాలి వాడి కామన్ సెన్స్ ఉపయోగించి చేస్తున్నాడు. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయాలి, ఆనియన్ పేస్ట్ వేయాలి, అట్లాంటి కామన్ సెన్స్ వాడుతుంది. ఇంకా టమాటోస్ వేయాలి, అట్లా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇట్లా అని అట్లా వాడే ఐడియాగా చేస్తూ ఉంటాను. బేసిక్ అయితే నేను నేర్పించాను. ఓకే. చూపి రైట్. మరి నాకేంటి స్పెషల్ ఈరోజు విజయ? నీకు నీ ఫేవరెట్ పప్పుచారు అది మీల్ మేకర్ ఫ్రై. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చెయ్యి. మీల్ మేకర్ ఫ్రై. సరే. మాడిన వాసన ఏం రాలేదు ఇందాక ఆనియన్స్ ఫ్రై అయితే. ఊరికే మిస్గైడ్ చేయొద్దు సబ్స్క్రైబర్స్. నాన్ వెజ్ మానేస్తున్నావు ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు నేను ప్రాన్ కర్రీ చేస్తుంటే మిస్ అవుతాను అని అనిపించడం లేదా నీకు? నాకు అనిపించదు. నాకు రెగ్యులర్గా తినాలని అనుకుంటేనే అనిపిస్తుంది. ఇప్పుడు కాఫీ మానేయలేదు కాబట్టి కాఫీ తాగబుద్ధి అవుతా ఉంటుంది. ఒకవేళ కాఫీ మానేస్తే కనుక చూసినా కానీ వేరే వాళ్ళు తాగేది చూసినా కానీ నాకేం అనిపించదు. అట్లా వాట్ ఎవర్ ఐ డిసైడ్ ఐ విల్ ఫాలో. ఆల్రెడీ 1 year అయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మానేసిన. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ వేసేసుకున్నాం.
ఇట్లా ఫైన్ గా చాప్ చేసుకోవాలి టొమాటోస్ ని. టొమాటోస్ కూడా వేసేసి దాన్ని కూడా కుక్ చేసుకుందాం. ఓకే. మీల్ మేకర్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టినా. ఓకే. వ్యూవర్స్ కి తల పగిలిపోయి ఏం అర్థం కావడం లేదమ్మా. ఒక పక్క అన్నం చేస్తున్నాం, ఒక పక్క ప్రాన్ కర్రీ చేస్తున్నాం, ఒక పక్క ఇప్పుడు మిల్క్ మేకర్ ఫ్రై చేస్తూ. Rahul, don't underestimate viewers. They are very intelligent. You are Very having intelligent, but- 4 burners you are having. You can use another burner also. ఓకే, ఇంకేం చేద్దాం చెప్పు, చేద్దాం. టొమాటోస్ వేస్తున్నాం చాప్ చేసి. ఒక 5 minutes అయింది, కొంచెం కుక్ అయినట్టే ఉంది, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మళ్ళీ ప్రాన్స్ వేసినాక దానిలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటి కుక్ అయ్యి ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది. సో ఒక 30 seconds నుండి ప్రాన్స్ వేసేస్తాం. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఆల్రెడీ గ్రేవీ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఓకే, టొమాటోస్ వేసేసిన 5 minutes అయింది, బాగా కుక్ అయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కారం పొడి, ఉప్పు అన్నీ వేసుకున్నాం. ½ teaspoon పసుపు, కారం తగినంత వేసుకోండి, నేను నా టేస్ట్కి తగ్గట్టు వేస్తాను. 1½ teaspoon కారం, మధ్యలో ధనియాల పొడి, ధనియాల పొడి లాస్ట్. ఉప్పు కొంచెం వేసుకోండి. And now mix it properly. కలర్ అయితే పోలా అదిరిపోలా లాగుంది. ఓ వావ్, వాట్ ఎ నైస్ గ్రేవీ. ఇప్పుడు దీనిలో ప్రాన్స్ వేస్తే ప్రాన్స్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అని ఇవాపరేట్ అయ్యే వరకు కుక్ చేస్తాం మూత పెట్టి. ఓకే, నౌ లెట్స్ యాడ్ ద ప్రాన్స్. రెడీ? 3, 2 బాగా 3-4 times శుభ్రంగా కడిగిన ప్రాన్స్ అండ్ మినరల్ వాటర్తో కూడా కడిగిన ప్రాన్స్. ఇందులో వాటర్ రాకుండా వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, అది పడకుండా వేసుకోవాలి. అవుతుంది. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుందాం. సఫోలా సోయా చంక్స్. ఓకే. ఓకే. ఇది వాటర్ మరుగుతుంది, ఇప్పుడు వేసుకోవాలి. ఇందాక ప్రాన్స్ వేస్తున్నాం కదా, ఆ ప్రాన్స్ బాగా గ్రేవీలోకి కలుపుకోవాలి ఫస్ట్, కింద పడకుండా చూసుకుంటా. వేడి నీళ్ళల్లో ఒక 5 minutes ఉడకబెట్టి మళ్ళీ మనం అవి డ్రైన్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలి. నువ్వు సబ్స్క్రైబర్స్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 4 burners ఉంటారు అన్నావు కదా, అందుకు అమ్మ ఒక పక్క మీల్ మేకర్ చేస్తుంది, నేను ఒక పక్క ప్రాన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటా. చూద్దాం కరెక్ట్గా చేసుకుంటా. గుడ్ గుడ్ గుడ్, దే విల్ అండర్స్టాండ్, డోంట్ వరీ. ఓకే, You don't underestimate their capability because you don't think that they are having same capability of you. There are super achievers. ఓకే. అంటే ఇట్లా కర్రీస్ ఏమైనా చేసి మనకు కూడా పంపేమని చెప్పు సబ్స్క్రైబర్స్, గిఫ్ట్స్, కర్రీస్. They will send you valuable comments. With that you can be happy. అది ఇచ్చినా కానీ హ్యాపీనే నేను. Yes, they will give comments, likes and comments. వెరీ నైస్, ఐ లవ్ లైక్స్ అండ్ కామెంట్స్. చెప్పండి మీరు ఏంది నన్ను తక్కువ అంచనా ఇస్తున్నారు, నేను ఇంత సూపర్ కుక్ని అని కామెంట్ చేయమని. Sahu, Rahul, you are also cinematographer, no? I am many things. Or filmmaker. I am a cook for now. But
కొంచెం పెద్దగా అయినాయి, పెద్ద సైజ్ అయినాయి. ఓకే. మా మూత ఎక్కడ ఉంది? సోయా చంక్సా? మా మూత వేడి నీళ్ళల్లో వేస్తే కొంచెం పెద్ద సైజ్ అయినాయి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో లెట్ ఇట్ కుక్. మూత దేని మీద పెట్టినావు? ప్రాన్స్ మీద. దట్ యూ హావ్ టు టెల్ టు ది వ్యూయర్స్. అదేలే, స్మార్ట్ వ్యూవర్స్ కదా, కష్టం వాళ్ళకి. స్మార్ట్ వ్యూయర్స్ కి యూ హావ్ టు కన్వే ప్రాపర్లీ. కమ్యూనికేషన్ హస్ బి కరెక్ట్. అది ఒక స్టైల్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడంలో. తొందరగా బ్రౌన్ అయిపోతాయి అండ్ ఆ ఫ్రైకి తగ్గట్టే ఉంటుంది టేస్ట్ కూడా, ఎందుకంటే అది ఫ్రై కాబట్టి. లివర్ ఫ్రైకి అట్లాంటి ఫ్రైస్కి ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఇప్పుడు మీల్ మేకర్. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తా ఫస్ట్. కొంచెం వేసుకుంటే సరిపోతుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఎంత బాగుందో ప్రాన్ కర్రీ. ఇప్పుడు ఇది మీల్ మేకర్. సూపర్. గంట వేడి అవుతుంది. ఇది ఎట్లా నీళ్ళు వస్తాయి దాని నుంచి? దాని నుంచి మనం ఉడకబెట్టినాం కదా నీళ్ళు, వేడి నీళ్ళు. ఆ నీళ్ళు కొంచెం అవన్నీ వరకు డ్రైగా కావాలి కాబట్టి, లేకుంటే ఇట్లయినా చేసుకోవచ్చు. డ్రైగా కావాలి కాబట్టి డ్రైగా అయ్యే వరకు. కారం పసుపు, కారం పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి. అది కూడా భలే అవుతుంది. టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు అదంతా బాగా చెప్తాను. మనము నీళ్ళే మేయలేదు కదా, ఈ గ్రేవీ లాగా వచ్చినదంతా ప్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ కాబట్టి కొంచెం బాగా థిక్ గ్రేవీ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంటే ప్రాన్స్ నుంచి వచ్చిన ఆ వాటర్ అదంతా ఇవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనం ఏ వాటర్ పోయలేదు కదా, ఇంత వాటర్ ఎట్లా వచ్చింది?
కాబట్టి ఇది బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ నీసు వాసన ఏమి ఉండదు, ప్రాన్స్ నుంచి వచ్చిన స్మెల్ కానీ ఏది కానీ. అండ్ ప్రాన్స్ కూడా కుక్ అవుతుంది బాగా. ప్రాన్స్ యాక్చువల్లీ బాగా తొందరగా కుక్ అయిపోతుంది ఫిష్ లాగానే, ఎంతైనా సీ ఫుడ్డే కదా. ఇవి నువ్వు సీ ప్రాన్స్ అన్నావు కదా, అంతేం లేదులే స్మెల్. నేను ఎక్కువ స్మెల్ ఉంటుంది అనుకున్నాను. అంతేం లేదు, మామూలు ప్రాన్స్ ఉన్నంత స్మెల్ లేదు. ఇంకా సీ మూత ప్రాన్స్ అంటే చాలా ఎక్కువ స్మెల్ ఉంటుందేమో అనుకున్నా. మూత పెట్టి కుక్ చేసుకుంటే చాలా స్లోగా అవుతుంది. మనం మూత తీసేసి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ప్రాన్స్ ఎలాగో కుక్ అయిపోతుంది కాబట్టి మనం మూత తీసైనా కుక్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఇవన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం గ్రేవీ ఇంకా థిక్గా అయిన తర్వాత అప్పుడు ద మోస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫర్ టుడేస్ రెసిపీ, కోకోనట్ మిల్క్. కట్. అయిపోయింది, రెడీ అయిపోయింది. మామూలుగా అమ్మమ్మ అయితే ఏ నాన్ వెజ్ అయినా కానీ ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి, ఉప్పు పసుపు ఒక ఆనియన్ వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయినాక అప్పుడు గ్రేవీ చేసి గ్రేవీలో వేస్తాను. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి. ప్రాన్స్ కూడా మంచి టెక్నిక్. ప్రాన్స్ కూడా ఇట్లనే గ్రేవీలో వేయకుండా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక ఆనియన్ కోసేసి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయినాక అప్పుడు గ్రేవీ చేసి గ్రేవీలో వేసుకుంటే అస్సలు స్మెల్ ఉండదు, నీసు స్మెల్ అస్సలు ఉండదు అనమాట. ఇవాళ రెసిపీకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్. ఓకే, డాబర్ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తే ఇంకా మంచిది. నేను వాళ్ళ బ్రాండ్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాం మనం మన ఛానల్ ద్వారా. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందమ్మా. మనం ఇంకా ఇంకొక 2 minutes కుక్ చేసుకొని కోకోనట్ మిల్క్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఈ లోపల సాల్ట్ చెక్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా కావాలంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, ఎందుకంటే బాగా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చెక్ చేసినావా? కొంచెం చెక్ చేయి. నేను చెక్ చేస్తే చెప్తాను. కొంచెం చేతులు వేసుకొని నాకి చూడు. ఈ గరిటది కొంచెం ఉప్పు వేయచ్చు, అందుకనే టేస్ట్ చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఇది కోకోనట్ మిల్క్ వేస్తావు కదా, దాని నుంచి కూడా ఉప్పు వస్తుంది. ఇది వేసినాక దాంట్లో ఉప్పు వేసి ఉంటారా? కోకోనట్ నేను లాస్ట్ టైం చేసిన ఇట్లా ఉప్పు తక్కువ ఉండింది, కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తేనే పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఓకే, వాళ్ళు ఏమన్నా ప్రిజర్వేటివ్ వేస్తారేమో ఉప్పు. అది మామూలుగా మనం ఇంట్లో కోకోనట్ మిల్క్ చేసుకుంటే ఉప్పు ఏమి ఉండదు. చూడు బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇంకా కోకోనట్ మిల్క్ యాడ్ చేసేవచ్చు. మర్చిపోయినా కొరియాండర్ పౌడర్ కొంచెం యాడ్ చేద్దాం, ఆప్షనల్. ఇలా ఎప్పుడు అన్ని కర్రీస్లో వేసుకోవాలి, ఆప్షనల్ ఏం కాదు. అంటే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నా కదా, ఆప్షనల్ లాగానే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ కొరియాండర్ పౌడర్ వేసుకుంటానే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే, తినేయచ్చు. ఇదేయవా గరం మసాలా ఏవా? ఏం అవసరం లేమ్మా, నేను ఇప్పుడే టేస్ట్ చూస్తున్నా కదా, అసలు ఏమైకుండా ఊరికే ఆనియన్ టొమాటో పేస్ట్ తినేసేలాగానే ఉంది ప్రాన్ కర్రీ. ఇట్లనే ఉంటదిలే, ప్రాన్ ఫ్లేవర్ ఉంటది. అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం గరం చూడు, ఎగ్జాక్ట్ గా నువ్వు చేసినట్టే కనిపిస్తుంది. నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను. ఇది నువ్వు నేర్పిస్తే నేను చేస్తున్నా. థ్యాంక్ యూ మా, నాకు మంచి వంటలు నేర్పించావు. ఇది తీసి ఉండాల్సింది. మీల్ మేకర్ ఫ్రై రెడీ అయింది చూడు. ఇంకా డ్రైగా చేయి, డ్రైగా అయింది. నాన్న కొంచెం బర్న్ ఫ్లేవర్ రావాలేమో, లిక్విడ్ లేకుండా. లిక్విడ్ లేదు చూడు, డ్రై అయిపోయింది. ఇంకొంచెం అన్న ఫ్రై చేయాలి, లివర్ ఫ్రై చేస్తున్నాడు. థ్యాంక్స్ మా, నాకు అన్ని వంటలు ఈజీగా చేసేటట్టు నాకు నేర్పిస్తున్నాను. అంటే ఒక్కొక్క రెసిపీ నేర్పించకుండా వంట ఎట్లా చేయాలో అనే టెక్నిక్ నేర్పిస్తున్నాడు. కామన్ సెన్స్ వాడి ఎట్లా చేయొచ్చు.
థ్యాంక్ యూ. అన్నయ్య కూడా నేర్పించిన. అమ్మ నాకు కూడా నేర్పించింది. నేను కూడా ఫస్ట్ టైం చికెన్ ఫ్రై చేయడం నేర్చుకున్నా. నేను చెన్నైలో ఉన్నప్పుడు చేసుకుంటాను 2017లో. ఇక్కడ ఉంటే నాన్న చేయలే, ఆ చెన్నైలో ఒక్కడే ఉన్నప్పుడు చేసుకుంటున్నా. తర్వాత వంట మనిషిని పెట్టుకున్నా, తర్వాత ఆమె చేస్తానండి. ఇన్ బిట్వీన్ టైమ్ ఐ వాజ్ Now we are going to add coconut milk. డ్రైగా అయిపోయింది చూడు. ఓకే No, I'm adding coconut milk. ఓకే. అంటే కోకోనట్ మిల్క్ వేర్ యూ ఆర్ యాడింగ్ దట్ యూ హావ్ టు క్లారిఫై. నో ఐ టోల్డ్ యూ సో మెనీ టైమ్స్. ఓకే, కోకోనట్ మిల్క్ ప్రాన్ కర్రీలో యాడ్ చేస్తాను. దట్ యూ టెల్ క్లియర్. కామన్ సెన్స్ వాడతారు లేదు? కామన్ సెన్స్ ఎట్లా వాడతారు నువ్వు చెప్పకు. చూపి యాడ్ చేస్తాను. ఓకే. హౌ మచ్ యూఆర్ యాడింగ్? క్వాంటిటీ సరిపోయినంత వేసుకోండి, మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ ప్యాకెట్ సైజ్ ఎంత? ఒక నిమిషం, నేను ఇది యాడ్ చేసి నీకు ప్యాకెట్ ఇస్తాను, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. నువ్వు వాళ్ళకి నేర్పిస్తుంటావా లేకుంటే వాళ్ళే గెస్ట్ చేసి చేసుకోవాలనా? గెస్ట్ చేసి చేసుకోమను. ఫ్రెండ్స్ ఊరికే జోక్ చేస్తున్నాడు మా బాబు, ఏమనుకోవద్దండి. సీరియస్. ఇది 200 ml ప్యాకెట్. 200 ml కోకోనట్ మిల్క్ ఈజ్ యాడెడ్ టు ద ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ ఆర్ 1 kg. లుకింగ్ సో 600 grams prawns. That is after cleaning 600 grams. For 1 kg raw prawns he brought. క్లీనింగ్ తర్వాతనే వేయాలి కదా, ఎంత కుక్ చేస్తున్నాం అదే కదా క్వాంటిటీ. నాన్న నేను ఈరోజు చేసే వంట జనరల్ కొలతలతో పాటు చేయడంలే, అంటే 1 kgకి ఇంత వేయాలి అనేది. నేను అప్రాక్సిమేట్ గా నా టేస్ట్ తగ్గట్టు నేను చేస్తాను. ఆనియన్స్ నేను ఆల్మోస్ట్ 6-7 ఆనియన్స్ వేసిన చాప్ చేసి, టొమాటోస్ ఒక 4-5 టొమాటోస్, ప్రాన్స్ ఒక 600 grams, కారం 1.5 teaspoon, ఉప్పు దానికి తగినంత, కొరియాండర్ పౌడర్ కొంచెం, తర్వాత కోకోనట్ మిల్క్ నువ్వు చెప్పిన 200 ml. అది చేస్తే ఇంత పర్ఫెక్ట్ టేస్ట్ తో అవుతుంది. చూడు అసలు గ్రేవీ చూస్తుంటేనే ఎంత టేస్టీగా అనిపిస్తుందో. దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే. ఫర్ 2 minutes, 2 to 5 minutes. Good. వావ్, లుకింగ్ సో యమ్మీ. I know. Thank you. Okay. ఓకే ఫైన్. మీల్ మేకర్ ఫస్ట్ ఇందులో వేస్తావా? Okay. ఓకే. Okay. ఇది ప్రాన్ కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఇది పప్పు చారు. ప్రాన్ కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఒకసారి ఇది నేను తీస్తాను. ఇవన్నీ నీసు నీళ్ళేం కాదు కానీ ఓకే. ఒకసారి కలిపేసుకొని స్మెల్ పోలే, అదిరిపోలే. స్మెల్ చాలా బాగుంది, గమాయిస్తుంది, మంచి స్మెల్. కొంచెం వాటర్ వేయాలనా గ్రేవీ లాగా? వద్దు, ఇంత చాలు. మన ఇద్దరమే కదా, మన ఇద్దరికి సరిపోతుంది. సో ఎక్కువ జనం ఉండి కూర సరిపోదు అన్నప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటాం. అప్పుడు నీళ్ళుగా చేసుకుంటారు. మామూలుగా తక్కువ మంది ఉంటే ఇట్లా గుజ్జుగానే బాగుంటుంది. టేస్ట్ దగ్గరకుంటేనే బాగుంటుంది. నీళ్ళుగా ఎందుకు చేస్తారంటే ఎక్కువ జనం ఉండి సరిపోదు అన్నప్పుడు నీళ్ళుగా చేస్తారు. అది కరెక్టే, కానీ ఇప్పుడు ఎలాగో గ్రేవీ లాగా అయింది కదా, కొంచెం గ్రేవీ కూడా మనకు సరిపోతుంది. గ్రేవీ చాలా గ్రేవీ ఉంది కదా. లాస్ట్ లో టేస్ట్ చెక్ చేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. చూసుకొని వేసుకొని జాగ్రత్తగా, ఎక్కువ పడకూడదు. సాల్ట్ తగినంత వేసుకోవాలి, ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవాలి. మేము కొంచెం సాల్ట్ తక్కువనే తింటాము. ఇంకా రెడీనా ప్రాన్ కర్రీ? ప్రాన్ కర్రీ రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనా? అంతే. ఇది సాల్ట్ వేసుకున్నాము, కలిపేసుకొని నీట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఆఫ్ చేసాను. ఓకే.
డన్. ఫసక్. ఇంకా తిందాం. yes సూపర్ హిట్ ప్రాన్స్. ఇంకా పప్పుచారు కూడా రెడీ. పప్పుచారు కూడా రెడీ ఉంది. ఇంకా మీల్ మేకర్ కూడా రెడీ. మీల్ మేకర్ ఫ్రై. ఇంకా రైస్ రెడీ. వేడి వేడి అన్నం. రైస్ మా బాబాయ్ వడ్డించుకుంటాడు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎక్కువ పెడతానని. నేనే పెట్టుకుంటా అంటాడు. చూడండి అంత కొంచెం పెట్టుకుంటాడు, అది కూడా మిగిలిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఇంకా ప్రాన్ కర్రీ వేసుకుంటున్నాడు. ఓకే మీల్ మేకర్ కూడా వేసుకుంటా కొంచెం. ఓకే. వావ్ సూపర్, స్మెల్ అదిరిపోతుంది. లెట్స్ ఈట్. ముందు మీల్ మేకర్ ఫ్రై టేస్ట్ చూసి చెప్తా. బాగుందా? బాగుందా టేస్ట్? చాలా బాగుంది. మీల్ మేకర్ ఫ్రై నాన్ వెజ్ లాగుందా? అసలే నా నాన్ వెజ్ ఇప్పుడు తిని చూసి చెప్తా. బాగుంది గ్రేవీ ఏదో చూడడానికి. కోకోనట్ మిల్క్ మీకు ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక ప్యాకెట్ అంతా వేసేస్తున్నా. బాగా వచ్చింది ఫ్లేవర్. ఇంకా మీ కోకోనట్ ఫ్లేవర్ కావాలంటే ఇంకో ప్యాకెట్ కూడా సగం వేసుకోవచ్చు. 600 grams ప్రాన్స్కి. సో దిస్ ఇస్ కేరళ స్టైల్ ప్రాన్ కర్రీ. వేడిగా ప్రాన్ పెట్టుకున్నావా? ఇదిగో. ఓకే. ఆహా, నేను నా చేత చేస్తే వంట ఇంకా టేస్ట్ డబుల్ ట్రిపుల్ బాగుంది అని అనిపిస్తుంది. బాగా చేస్తావులే నువ్వు, బాగా నేర్చుకున్నావు. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేస్తే నేను బాగా చేసినానా లైన్ ఊరికే ఎగ్జాజరేట్ చేసి చెప్పినానా అనిపిస్తుంది, తెలుస్తుంది. మీరు చేసుకొని ఒక్కసారి తిని చూస్తే మీరు ఇంకా ఎప్పుడు నేను చేసిన స్టైల్లోనే చేస్తారు. ఒక ఆనియన్ ఎక్స్ట్రా వేసుకుంటారు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటారు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసి చేస్తారు. ఎంజాయ్ చేయండి. ఆహా, సూపర్. సూపర్ से ऊपर సూపర్ से ऊपर 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 से ऊपर సూపర్. ఎవ్రీ బైట్ యు ఆర్ ఎంజాయింగ్. వెరీ నైస్. ఫ్రెండ్స్, ఈ ఎలిఫెంట్ మా హస్బెండ్ శ్రీలంక నుంచి తీసుకొచ్చారు. చాలా కాస్ట్లీ అంట, ఒక్క ఎలిఫెంటే తీసుకొచ్చారు. 7,000 rupees. 7,000 రూపీస్ అంట ఈ ఒక్క ఎలిఫెంట్. ఇది ఏం వుడ్ బావా? వుడ్ ఏం వుడ్ అని చెప్పినావు? నాకు సరిగా గుర్తులేదు. మళ్ళీ ఇది ఎర్రచందనం లాగుంది, ఎర్రచందనం వుడ్తో చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఎర్రచందనం వుడ్ ఏం కాదు. 7,000 రూపీస్ అంటే ఉంటుంది రాహుల్, చాలా కాస్ట్లీ కదా. 7,000 శ్రీలంకన్ రూపీస్. ఇండియన్ కరెన్సీలో 4,000 అవుతుంది. ఇండియన్ కరెన్సీలో 4,000 అంట.
శ్రీలంకన్ కరెన్సీలో 7,000. బాగుంది ఏనుగు. చూడండి ఎర్రచందనం కలర్లో ఉంది. ఇంకొకటి ఎబనీ వుడ్ అని ఉంది, అది 25,000 రూపీస్, సేమ్ సైజ్ ఎలిఫెంట్. దట్ ఈస్ ఇంకొకటి ఎబనీ వుడ్ అంట, అది ఏం వుడ్డో మరి, 25,000 అంట. ఇంత ఇంకొంచెం ఇంత సైజ్ ఏనుగేనా? ఇంత సైజే, డార్క్ కలర్ లో ఉంటది అది. ఇంకొంచెం నల్లగా. అది 50 years 100 years అయినా ఏం కాదట. ఇది మినిమం 15 years గ్యారంటీ ఇచ్చినారు. చాలా కాస్ట్లీ. నువ్వు శ్రీలంకకు పోయిన విశేషాలన్నీ మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఓకే ఫైన్. ప్రాన్స్ కర్రీ వేసుకొని తినమ్మా. అసలు తింటా, ఇప్పుడు టేస్ట్ చూస్తా. అసలు నాన్నకు అన్నం పెట్టేసి టేస్ట్ చూస్తా. ఇప్పుడు నాన్నకు కూడా పెట్టేస్తా. ప్రాన్ కర్రీ ఇలా కూడా చేసుకొని చూడండి. అదే మన తమ్ముడు. బాగుందా మీల్ మేకర్ కర్రీ? మీల్ మేకర్ ఫ్రై నైస్, జస్ట్ టేస్టింగ్. పప్పుచారు మళ్ళీ వేసుకుంటావా? వేసుకుంటా, ఇప్పుడు వేసుకుంటా. దీంతో తిని వేసుకుంటావా? కొంచెం మిల్ మేకర్తో టేస్ట్ చూద్దామని. ఓకే, నువ్వు నాన్ వెజ్ తినవు కాబట్టి మీల్ మేకర్ ఫ్రై. ఇందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా. ప్రోటీన్ ఉంటుందని నా మేకర్ అని. రాహుల్ చేసిన ప్రాన్ కర్రీ, కేరళ స్టైల్ ప్రాన్ కర్రీ. బాగా పెద్ద పెద్ద ప్రాన్స్ ఉండేవి. టైగర్ ప్రాన్స్ అండి, సీసైడ్ ప్రాన్స్. బాగా పెద్దగా ఉంది ప్రాన్. గివ్ మీ ఆనెస్ట్ ఒపీనియన్. అద్దరిపోయింది, సూపర్. థ్యాంక్ యూ. అద్దరిపోయింది ప్రాన్ కర్రీ. సూపర్ సూపరా? సూపర్ సే ఊపర్ సే ఊపర్. నిజంగా ఎక్కువ బాగుందా? చేసి చెప్పడం లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. గ్రేవీ కూడా బాగా ఎక్కువ ఉంది కలుపుకోవడానికి. రైస్తో అయినా చపాతీలతో అయినా తినొచ్చు. సూపర్ ఉంది, సూపర్ సేబి ఊపర్. ఓకే, అదిరిపోయింది. నాన్న వెజిటేరియన్ రియాక్షన్ చూద్దాం. దిస్ ఆల్సో వెరీ నైస్. సోయా ఫ్రై విత్ పప్పుచారు, చాలా బాగుంది కాంబినేషన్. థ్యాంక్ యూ విజయ్, నైస్. వెల్కమ్. మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాన్స్ది చేసుకొని ఎంజాయ్ చేయండి. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు, రాహుల్ విజయ. కోకోనట్ మిల్క్ ఫ్లేవరు బాగా తెలుస్తూ ఉంది. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. రాహుల్ భలే చేశాడు కర్రీ, బాగా చేస్తాడు వంటలు, బాగా నేర్చుకున్నాడు. నేనే నేర్పించిన, కానీ నేర్చుకోవాలి కదా పిల్లలు. మా అశోక్కి కానీ రాహుల్కి కానీ బాగా నేర్పించిన, బాగా నేర్చుకున్నారు. మా అశోక్ కూడా బిర్యానీ అవి భలే చేస్తాడు. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చాలా బాగా చేస్తాడు. రాహుల్ కూడా బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీలు అన్నీ బాగా చేస్తాడు. సూపర్. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని ఎట్లుందో కమెంట్ చేయమని చెప్పండి. అందరు ట్రై చేసుకొని తిని చూడండి, మళ్ళీ ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్.